గ్రంథముల నుండి जब प्रभु का दास पवित्र ग्रंथ में से लेकर वचन को जब बताते हैं అసలు ఆ వాక్యం అలా ఉందా లేదా, आखिरी वो वचन ऐसा है कि नहीं, అది దాన్ని రాయబడిన వాక్యం అంటాం. उसको लिखी हुई वचन बोलते हैं. అది మన యొక్క హృదయాలలోకి మన తలంపుల్లోకి రావాలి. ये वचन हमारे हृदय में हमारे सोच में आनी మన चाहिए, చూపులో కూడా ఇది ఉండాలి. हमारी नजरियों के सामने भी होनी चाहिए. తర్వాత उसके ఆ बाद వాక్యంలో ఉన్న భావార్థాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దైవదాసుని ద్వారా బోధిస్తాడు. उस वचन के अंदर की अर्थ को पवित्र आत्मा परमेश्वर ही अपने दास के द्वारा संदेश ఆ देगा. వాక్యంలో అర్థం ఉంటుంది. उस वचन में अर्थ छुपा होगा, అర్థం లేనిది వ్యర్థము. अर्थ नहीं होगा तो वो व्यर्थ ही होगा. అది పరిశుద్ధాత్ముడే బోధించగలడు. पवित्र आत्मा प्रभु ही केवल समझा सकता అది है. దాసుని నోటి ద్వారా तो परमेश्वर के दास के मुख के द्वारा, తన హృదయాన్ని తాకి परमेश्वर के दास का हृदय को छू తన कर, హృదయ తలంపుల ద్వారా మాట్లాడతాడు. तो परमेश्वर के दास के द्वारा बात करेगा. అలా కాని ఎడల అది వ్యర్థమైన బోధ. ऐसा ना हो तो वो बेकार का संदेश है. అది వాక్యంలో ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని బయటికి తీసే ఒక శక్తి ఒక పరిశుద్ధాత్మకు ఉంటుంది. वचन के अंदर एक गुप्त बात होगी, उसको बताने को, बाहर निकलने का शक्ति पवित्र आत्मा के पास ही होगा. అందరూ బైబిల్ తెరవండి, आइए सब ప్రతి ఒక్కరు. बोले. అయితే యేసు ప్రభుల వారు కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు जब यीशु मसीह पुत्र के रूप में जब इस संसार में आए हैं तो ఆయన దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. उन्होंने परमेश्वर की बात के अधीन हो गया. దేవుని మాటకు లోబడ్డ యొక్క ఆ పరిశుద్ధుడైనటువంటి ప్రభు యేసు ప్రభు. परमेश्वर की बातों का अधीन हुआ है, पवित्र है मसीह यीशु. బైబిల్లో కూడా యెహోవా ప్రభువు, ప్రభు అయిన యెహోవా అని రాయబడి ఉంటుంది చాలా సార్లు. बाइबल में भी यहोवा प्रभु और प्रभु यहोवा करके भी कई जगह लिखा हुआ है. యెహోవా ప్రభువు, ప్రభు అయిన యెహోవా అలా రాయబడి ఉంటుంది. यहोवा प्रभु और प्रभु यहोवा करके लिखा हुआ है. ఇక్కడ యేసు ప్రభు అని కొత్త నిబంధనలో రాయబడి ఉంది. नया नियम में लिखा गया है कि प्रभु यीशु. యేసు ప్రభు. प्रभु यीशु. ప్రభు అంటే అర్థం ఏంటి? प्रभु यानी कि ఒక అధికారం కలిగి ఉన్నారు. एक अधिकार रखने वाला. అయ్యా మీరు ప్రభువులయ్యా అంటారు. हम बोलते हैं आप हमारा प्रभु हो, మీరు ప్రభువులండి आप అంటారు. प्रभु हो करके అంటే అర్థం बोलते ఏంటి? हैं. इसका मतलब क्या है? ప్రభువులంటే ప్రభు ఒక యానికి దాని మీద అధికారం ఉన్నవారు ప్రభువులు. और अधिकार रखने वाला किसी चीज के ऊपर उनको प्रभु बोलते हैं. తన క్రింద ఉన్న దాని మీద ఆయన అధికారుడు. उनके नीचे जितने लोग हैं उनके ऊपर वो अधिकारी है. ఆ అధికారికి ఆధీనంలో ఉన్న మన విశ్వాసులము. उन अधिकारी के अधीन रहने वाले हम विश्वासी हैं. మనం ఆధీనంలో ఉన్నాము. उनके अधीन में हैं. ఎందుకంటే क्योंकि ఇక్కడ మనం మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివితే मत्ती सुसमाचार 5वें अध्याय का पहले वचन से पढ़ेगा तो ఇక్కడ ధన్యతల గురించి చెప్పబడింది. यहाँ पे धन्यता के बारे में बताए गए हैं. మీరు ధన్యులు అంటాడు. वो धन्य है करके बोलते हैं. 9 ధన్యతలు ఉన్నాయి ఇక్కడ. 9 धन्यता बताए गए हैं यहाँ पे. 5వ అధ్యాయం 1వ వచనం కనుక మనం చూస్తే 5वें अध्याय के पहले वचन को देखे, ఆయన మనుష్య కుమారుడుగా ఆయన తనకు తాను బయలుపరుచుకున్నాడు. उन्होंने अपने आप को प्रकट किया है मनुष्य के पुत्र के रूप में. ఆయన బాప్తిసం తీసుకోవటానికి బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చాడు. तो यीशु जो है बपतिस्मा लेने के लिए बपतिस्मा देने वाला यूहन्ना के पास गया ఆ था. యోర్దాన్ నది, ఆ కొండల మధ్యలో ఉన్నటువంటి ఆ యోర్దాన్ నది దగ్గరికి వచ్చాడు. उन पहाड़ों के बीच में जो यॉर्दान नदी है उसी के पास गया था. అక్కడ బాప్తిసం తీసుకున్నాడు. वहाँ पे बपतिस्मा लिया, ఆ యోహాను ద్వారా బాప్తిసం తీసుకున్నాడు. यूहन्ना के द्वारा बपतिस्मा लिया ఒడ్డుకు వచ్చాడు. और किनारे पे आ गया. ఆకాశం నుంచి ఒక వాణి వినబడుతుంది. आकाश से एक आवाज आई है, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి అని. ये मेरा प्रिय पुत्र है, इससे मैं प्रसन्न हूँ बोल के. తర్వాత పరిశుద్ధాత్మ పావురు రూపంలో ఆయన మీదకి వచ్చాడు. तो पवित्र आत्मा परमेश्वर कबूतर की नाई इनके ऊपर आया था. ఆయన శక్తి పొందుకున్నాడు. उन्होंने सामर्थ्य पाया है. ఇప్పుడు కేవలం శరీరమే యేసు ప్రభు. शरीर में है यीशु मसीह అది కూడా केवल. మట్టి దేహం అని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా రోమీలు పత్రికలో మాట్లాడాడు. पवित्र आत्मा परमेश्वर रोमियो की पत्रिका में पौलुस के द्वारा लिखवाया है कि यीशु का देह भी मिट्टी का देह है. రోమీలకి ఆ యొక్క ఉత్తరం రాసేటప్పుడు जब रोमियो को चिट्ठी लिख रहा था, ఆయన శరీర ఆకారంలో వచ్చాడని చెప్పి రాయబడి ఉంది. उन्होंने लिखा कि वो शरीर आकार में आए हैं करके लिखा है. రోమీలకు రాసిన పత్రిక रोमियो की लिखी हुई पत्री చాలా సార్లు మీకు చెప్పాను నేను. कई बार मैंने आपको बताया था. 8వ అధ్యాయంలో 8वें अध्याय అక్కడ చక్కగా స్పష్టంగా రాయబడి ఉంది. बड़े साफ साफ लिखा है. చూస్తే అక్కడ 3వ వచనంలో చూస్తే కింద రాయబడి ఉంది. 3रे वचन में लिखा 4వ हुआ है. వచనం కూడా రాయమ తెలుగులో, దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అని రాయబడి ఉంది. रोमियो के 8वें अध्याय 3रे वचन में आधा से लिखा हुआ है,
अर्थात अपने ही पुत्र को पापमय शरीर की समानता में और पाप बलि होने के लिए भेजकर शरीर में पाप पर दंड की आज्ञा दी। కీర్తనాకారుడు అంటాడు, ఒక శరీరాన్ని నాకు అమర్చితివని అక్కడ వాక్యం మాట్లాడుతుంది. भजनकार बोलता है एक देह मेरे लिए तैयार किया, बोलता है శరీరం మాట్లాడుతుంది. एक देह बात कर रही है. ఇక్కడ यहाँ पे తన సొంత కుమారుణ్ణి अपने ही पुत्र को పాప శరీర ఆకారముతో పంపి पापमय शरीर की समानता में भेजकर ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. उनकी देह के द्वारा पाप बल का दंड दे दिया, पाप का दंड दे दिया. ఎందుకు? ఎవరు పాపం చేస్తే వాళ్ళే మరణిస్తే? ऐसा क्यों? जिसने पाप किया है वही मृत्यु हो जाए. పాపం చేసింది మనం. पाप तो हमने की है. ఆదాము, అవ్వ, వారి సంతానం. आदम, अव्वा और उनका संतान. మనమే చచ్చిపోతే బాగుంటుంది. हमें मृत्यु हो गई तो अच्छा है ना. మనల్నే కొడితే బాగుంటుంది. हमें ही मारे तो अच्छा होगा. బాయ్ నువ్వు తప్పు చేసావు, आपने तो गलत किया है, నీకు 100 కొడ దెబ్బలు కొడతారు. आपको 100 कोड़े मारा जाएगा. పుట్టిన ప్రతి బిడ్డ जितने पैदा हुए हर एक बच्चे పాపి కాబట్టి पापी है. इसलिए కొడ దెబ్బలు సహించటానికి వయసు వచ్చేంత వరకు, जब तक कोड़े खाने का सहने का उम्र नहीं आता, కొడ దెబ్బలు సహించగలడు. ये कोड़ों का मार सह सकता है. అప్పుడు ఒక నియమం పెట్టాలి, वो उस समय एक नियम रखना चाहिए. 100 కొడ దెబ్బలు కొట్టాలి, 100 कोड़े मारना होगा. 100 కొడ దెబ్బలు కొట్టాలి. 100 कोड़े मारना होगा. అందరూ అసహించుకోవాలి, सब घृण करना होगा. అందరూ అసహించుకోవాలి. सब घृण करना है. అప్పుడు ఈయన పాపం విముక్తి అయిపోతుంది. तभी इनके पाप को छुटकारा हो जाएगा. లేదంటే अगर ऐसा नहीं కొంచెం है, రక్తం కూడా తీయాలి. थोड़ा लहू निकालना ఎక్కడి होगा. నుంచో నాకు రక్తం తీయాలి. కొంచెం उनका लहू निकालना होगा. थोड़ा 100 దెబ్బలు కొట్టాలి. 100 मार मारना అందరూ है. అసహించుకోవాలి. सभी घृणा करना है. అప్పుడు నీ పాపం పరిహరించబడింది. రేపు నుంచి నువ్వు పాపిగా ఇక లెక్కలోకి రావు. तभी आपका पाप उनका क्षमा हो जाएगा और आप कल से पापी नहीं गिना जाओगे. అలా చేయొచ్చు కదా. ऐसा कर सकते हैं ना. మరి తన సొంత కుమారుని పంపి పాప శరీర ఆకారంలో తన సొంత కుమారుని పైన పాపానికి శిక్ష ఎందుకు ఇచ్చాడండి? फिर परमेश्वर ने अपने ही खुद की पुत्र को भेजकर पाप का दंड भोगने के लिए उनके ऊपर क्यों लाद दिया ఎందుకు है? పంపించి ఒక కుమారుని ఎందుకు పంపించాల్సి వచ్చింది? क्यों अपना पुत्र को भेजना पड़ा? మీరు రోమా పత్రిక रोमियो के लिखी 8వ అధ్యాయంలో 8वें अध्याय में యోహాను సువార్త యోహాను సుసమాచాर 8వ అధ్యాయంలో 8वें ఒక अध्याय में పాపాత్మను స్త్రీని పట్టుకొస్తారు. एक पापनी स्त्री को पकड़ के लाए थे. దీని అర్థం మీకు ఇప్పుడు అర్థమైపోతుంది. इसी का अर्थ आपको अभी समझ में आ जाएगा. ఆ పాపాత్మ స్త్రీ వ్యభిచారంలో పట్టబడిందంట. वो पापनी स्त्री व्यभिचार में पकड़ी गई थी. అయితే ఆమెని కొంతమంది మరి ఆ ధర్మశాస్త్రానికి అనుగుణమైన వారు, తెలిసిన వారు, వాళ్ళందరూ రాళ్ళు తీసుకుని ఆమెను కొట్టుకుంటూ ఉదయాన్నే దేవాలయంలో యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. जो व्यवस्था को मानने वाला, व्यवस्था का अधीन लोग जो है उसको मारते हुए भोर के समय आराधनालय में यीशु मसीह संदेश दे रहा था, उनके पास लाए थे. ఇక్కడ ఒక విషయం, यहाँ पे एक और बात, అసలు ఆయన దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? आखिर उन्हीं के पास ही क्यों लाना है? అన్నా దగ్గర తీసుకెళ్ళాలి, अन्ना के पास ले जाना चाहिए था, కైపా దగ్గర తీసుకెళ్ళాలి. कैफा के पास ले जाना ఎందుకు चाहिए యేసు था. ప్రభు దగ్గర తీసుకొచ్చారు? क्यों यीशु के पास लेके आए थे? ఎందుకంటే क्योंकि యేసు ప్రభుని హేళన చేయటానికి. यीशु मसीह का मजाक उड़ाने के लिए. ఏం చెప్తాడు? क्या बताएगा? ఈయన కదా దేవుని కుమారుడు అంటున్నాడు. ये तो अपने आप को परमेश्वर का पुत्र बोलता है. నేనే దేవుని కుమారుడు అంటున్నాడు. मैं परमेश्वर का पुत्र कहता है. విశ్రాంతి దినాన్ని మీరుతున్నాడు. विश्राम दिन का उल्लंघन करता నన్ను है. దేవుడు పంపాడు అంటున్నాడు. मुझे परमेश्वर ने भेजा बोलता है. అసలు ఏమంటాడు? आखिर क्या बोलेगा ये? ఒక హేళన చేయటానికి, उसके अपमान करने के लिए, ఆయన్ని తగ్గించడానికి పూర్తిగా यीशु को नीचा दिखाने के लिए తీసుకొచ్చారు. यीशु के पास लाए थे. యేసు ప్రభు అన్నాడు, मसीह यीशु ने कहा, ఏం చేసింది ఈమె? इसने क्या किया है? ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారంలో పట్టబడిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి. जो व्यवस्था के अनुसार किसी ने भी विचार करते हुए पकड़ा गया तो उनको पथराव से खत्म करना है. అయితే యేసు ప్రభుకి అర్థమైపోయింది. यीशु मसीह की बात समझ में आ गई. ఎందుకంటే ఒక చోట ఒక మాట అన్నాడు యేసు ప్రభు, एक जगह यीशु ने एक बात कहा था, వీళ్ళు దోమలనేమో వడగడతారంట, ఒంటినేమో మింగుతారంట. तो ये लोग क्या करते हैं कि शास्त्र पर से मच्छरों को तो छानते हैं और बड़े बड़े ऊंट है ना, उनको निगल लेते हैं. ఈ రోజుల్లో వాళ్ళు ఉండారండి అలాంటి. आजकल भी ऐसा लोग है. చిన్న చిన్న అమ్మో ఇది తప్పు కదా, छोटी छोटी विषयों को लेकर बोलते हैं ये तो गलत है ना, ఇది చెయ్యొచ్చా? ये क्या कर सकते हैं? ఇక వాళ్ళు చూస్తే వాళ్ళ పాపాలు చూస్తే అంతు లేకుండా ఉంటాయండి. अगर उनकी पाप, उनको व्यवहार को देखे तो हम गिन भी नहीं सकते, इतने बड़े बड़े पाप करते हैं. చిన్న పట్టుకుంటారు. छोटे छोटे विषय को तो पकड़ लेते పాపం हैं, కదా, ये पाप है ना बोलते చేయడం हैं, తప్పు కదా ये करना गलत है बोलते हैं, అంటారు అందరి कहते ముందు. हैं सबके सामने. వాళ్ళు చేసే పాపాలకు అంతు పొంతు ఉండదు. मगर ऐसा लोग जो खुद करते हैं ना इतनी बड़ी बड़ी गलती, आप వీళ్ళు కూడా नहीं सकते. అలాంటి వాళ్ళేనండి. ये लोग भी ऐसे ही थे, వీళ్ళు కూడా అలాంటి ये వాళ్ళు. लोग भी ऐसे ही थे. ఇతరుల పైన ఎప్పుడు తప్పు మోపుతూ ఉంటారు. दूसरों के ऊपर हमेशा गलती थोपते रहते हैं, ఇతరుల పైన ఎప్పుడు తప్పు మోపుతారు. हमेशा दूसरों के ऊपर गलती थोपना.
నేను ఒక్క మాట చెప్తాను పరిశుద్ధాత్ముడి ద్వారా. मैं एक बात कहता हूँ पवित्र आत्मा के तौर पर, ఇతరుల తప్పును మనం వేలెత్తి చూపిస్తున్నప్పుడు जब दूसरों को गलतियों को हम उठा के दिखाते हैं మనలో తప్పు లేకుండా చూసుకోవాలి. तो हमारे अंदर पहले गलती ना होने पाए इसका ख्याल रखना है, అంటే మనకు మనము కాపాడుకోవాలి. यानी कि अपने आप को बचाना है. నన్ను అడుగుతాడేమో మళ్ళీ, क्या आप मुझे पूछेगा कहीं, నన్ను అడుగుద్దాము मुझे पूछेगा तो నీలో ఈ తప్పు ఉందిగా, फिर आप में तो ये गलती है करके ఈ बोलेगा తప్పు నీ तो దగ్గర ఎందుకు ఉంది, आपके पास ये गलती क्यों है बोलेगा నన్ను तो, తప్పు అని పెద్ద చూపిస్తున్నావేంటి. आप तो मेरी गलती को उठा के दिखा కాబట్టి रहे ఇక్కడ ఏమొస్తుంది మనకి, हैं. इसलिए क्या समझ में అలా आता ఉండటం है వల్ల ప్రతి ఒక్కరు పవిత్రులు అయిపోతారు. तो ऐसा समझने से हर एक जो है पवित्र हो जाएंगे, అందరు పవిత్రులు అయిపోతారు. सबके सब पवित्र हो जाएंगे. ఇది లేకే ఇప్పుడు కూడా యేసు ప్రభు చచ్చిపోయి రక్తం కార్చి మన కొరకు 2024 సంవత్సరాలు అవుతున్నా ఇప్పుడు కూడా పాపం మనలోనే ఉంటుంది. इसी वजह से मसीह यीशु का मृत्यु होकर 2024 साल होने के बावजूद भी हमारे अंदर अभी भी पाप बरकरार है. కాబట్టి इसलिए యేసు ప్రభువుని ఎందుకు ఈ భూమి మీదకి పంపించి ఆయన మీద పాపానికి శిక్ష విధించాడంటే, क्यों मसीह यीशु को इस संसार में भेजा है और उनके ऊपर पाप का दंड की आज्ञा क्यों दी है. యేసు ప్రభు అన్నాడు मसीह यीशु ने कहा था మత్తయి సువార్తలో, మత్తయి సువార్త నేను ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. कहता है कि मैं व्यवस्था को पूरा करने के लिए आया हूँ. పౌలు గారు కూడా पौलुस भी రోమాపత్రికలో रोमियो की पत्री में ఏమనంటే ఈయన ధర్మశాస్త్రానికి సమాప్తి అయిపోయాను అని రాయబడి ఉంది. तो व्यवस्था का ये पूरा किया करके लिखा हुआ है, సమాప్తి చేయబడటానికి వచ్చాడు. यानी व्यवस्था को पूरा करने के लिए ధర్మశాస్త్రం आए हैं. ప్రకారంగా व्यवस्था के अनुसार రక్తం చిందించాలి. लहू बहाना है. ఆ రక్తం ఎవరికి చిందించాలి, वो लहू कौन बहाना है, నిర్దోషమైనటువంటి గొర్రె, निर्दोष मेमना ही. అంటే సంసారిక వ్యవహారం లేని గొర్రె మేక. तो संसार की व्यवहारों में जो नहीं पड़ा है वो बकरी या भेड़ होना चाहिए. అలాంటి ఆలోచన లేనివి, ऐसा सोच भी ना हो, అలాంటి గొర్రె మేక కాదు. ऐसी भेड़ या बकरी चाहिए. అందుకనే इसलिए యేసు ప్రభువు यीशु ఈ मसीह లోకములో इस संसार में వచ్చే ముందు आने से पहले ఆయన గొర్రె, वो मेमना ही है. ఆ గొర్రె, वो मेमना है. ఆ గొర్రె మనకి కనపడింది ఇక్కడ భూమి మీద. वही मेमना हमें दिखाई दिया है इस అది धरती पे. అది బాప్తిస్మ యోహాను గారు స్పష్టంగా చూసి మనకు రాశాడు. तो बपतिस्मा देने वाले यूहन्ना ने इस बात को साफ साफ देखा और हमारे लिए लिखा है. ప్రతి ఒక్కరికి ఒక గొర్రె కావాలి ధర్మశాస్త్ర ప్రకారంగా. व्यवस्था के अनुसार तो हर एक को एक मेमना चाहिए, ప్రతి ఒక్కరికి ఒక గొర్రె కావాలి. हर एक को चाहिए एक मेमना. ఆ गొర్రె ఎవరు ఇప్పుడు, वो मेमना कौन है अभी ఈ యుగములో, इस युग में, ఈ తరములో इस पीढ़ी में యేసు ప్రభు. मसीह यीशु. నీకు ఒక గొర్రె కావాలి, आपके लिए एक मेमना चाहिए, నీ కుటుంబానికి గొర్రె కావాలి, आपके परिवार के लिए एक मेमना चाहिए, నీ బంధువులకు గొర్రె కావాలి. आपके रिश्तेदारों के लिए एक मेमना चाहिए. గొర్రె లేకపోతే నీకు పాప క్షమాపణ లేదు. भेड़ के बिना आपके पापों की क्षमा नहीं है. మరి ఆ గొర్రెను నువ్వు కలిగి ఉన్నావా, क्या आपका पास वो भेड़ है, ఆ గొర్రె ఏం చెప్తుంది, वो भेड़ क्या बताती है, ఆ గొర్రెలాగా నీవు ఉన్నావా. उस भेड़ के बराबर आपको, నువ్వు ఆ గొర్రెలాగా ఉంటేనే अगर आप उस भेड़ के बराबर हो, ఆయన మరణము ఆయన రక్తము మన పాపాలన్నిటిని తీసివేసి దోషులుగా మనల్ని కాకుండా నిర్దోషులుగా ఉంచుతుంది. उनके लहू हमारे सभी पापों को दूर करके हमें निर्दोष बना देगा. చూడండి देखिए ఇక్కడ రాయబడిన విషయం ఒకసారి మనం గమనిస్తే, यहाँ जो लिखा हुआ एक बार देखिए, మత్తయి సువార్త मत्ती सुसमाचार 5వ అధ్యాయంలో अध्याय 5 1వ వచనంలో చూస్తే, पहला वचन में देखिएगा तो ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను. वे इस भीड़ को देखकर पहाड़ पर चढ़ गया और जब बैठ गया तो उसके चेले उसके पास आए और वे अपनी मुंह खोलकर उन्हें ये उपदेश देने लगा. అనేక మంది శిష్యులండి, कई सारे चेले थे. అప్పుడు 12 మంది శిష్యులు కాదు, तब केवल 12 चेले नहीं थे. జాగ్రత్తగానండి. ध्यान से सुनना, అప్పుడు 12 మంది శిష్యులు కాదు, केवल 12 ही नहीं थे उस समय. ఆయన్ని ఎమ్మడించిన వారు అనేక శిష్యులు. उनका पीछे चलने वाला कई सारे चेले थे. కానీ लेकिन ఆయన ఈ శిష్యులలో పరిశుద్ధులను ఎన్నుకోవాలనుకుంటున్నాడు. इन चेलों में से वो पवित्र लोगों को चुनना चाहता है. ఆయన దగ్గర ఉండాలి, ఎప్పుడు वो हमेशा उनके पास रहना ఆయన है, ఎంపటే ఉండాలి, उनके साथ रहना है, ఆయన చెప్పిన పని చెయ్యాలి. उनकी कहने वाला काम करना है. అందుకని వాళ్ళల్లో ఒక పరిశుద్ధతని వెతకటానికి, ఆ పరిశుద్ధుల్ని ఎన్నుకోవటానికి యేసు ప్రభు మొట్టమొదటి సమావేశం, దీన్ని శిఖరాగ్ర సమావేశం అంటాం ఆధ్యాత్మికంగా చూస్తే. उन चेलों में से पवित्र अपने चाहने वाले चेलों को चुनने के लिए सबसे पहले, और ये जो उपदेश का सभा चलाया है, इसी को बोलता है
पहाड़ पर का संदेश बोलते हैं। శిఖరాగ్ర సమావేశం ఒకసారి ఒకదాన్ని ఏర్పాటు చేశాడు. तो उस पहाड़ के ऊपर ये सभा को तैनात किया है। చూడండి, గెలిచిన పార్టీలు ఏం చేస్తారు? जो जीत गए पार्टी क्या करती है? ఒక సమావేశం ఏర్పరచుకుంటారు. एक सभा को तैयार करता है, వాళ్ళ మనుషులు अपने लोगों को इकट्ठा करता है, పెద్ద మీటింగ్ పెట్టుకుంటారు. बहुत बड़ा मीटिंग रखते हैं। ఓడిపోయిన వాళ్ళు కూడా పెట్టుకుంటారు. जो हार चुके वो भी रखते మనం हैं। ఎక్కడ ఓడిపోయాం, हम कहाँ हार गए थे, ఎక్కడ మనం ఓడిపోయాం, कहाँ हम हार गए थे, ఎందుకు ఓడిపోయాం क्यों हार गए थे, అని వాళ్ళు वो इस ఈ प्रकार గెలిచిన వాళ్ళు కూడా जो जीते हैं మనం ఎక్కడెక్కడ మనకు తక్కువ వచ్చినాయి, कहाँ हमें कम आया है, ఎక్కడెక్కడ మనకి ఎక్కువ వచ్చినాయి कहाँ ज्यादा मिला है, అంటే దీన్ని వాళ్ళ యొక్క మీటింగుల్లో చర్చిస్తారు. और अपने मीटिंग में इस बात की ఇది चर्चा భౌతిక రూపం, ये भौतिक रीति से, ఈ భౌతిక రూపం ये ఇది. भौतिक रीति కానీ से। ఆధ్యాత్మిక చూస్తే आत्मिक तौर पर देखे तो దేవుడు తన సొంత కుమారుని పంపాడు. परमेश्वर ने अपना खुद के पुत्र को भेजा है, తన సొంత కుమారుని పంపి अपना खुद के पुत्र को भेजकर శిష్యుల్ని ఏర్పరచుకోవాలి. ముందు ఆయన चेलों को अपना नियुक्त करना है, पहले పరిశుద్ధుల్ని ఏర్పరచుకోవాలి. पवित्रों को। మీరు యెషయా यशायाह का పుస్తకం पुस्तक ఒకసారి చదివితే एक बार पढ़े, 8వ అధ్యాయం తీయండి. 8वें अध्याय देखे, యెషయా 8వ అధ్యాయం. यशायाह के अध्याय 8, 8వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటలు మనం జాగ్రత్తగా గమనిద్దాం. अध्याय 8 में जो बताए गए बात को ध्यान से सुने, చూడండి, देखिए 16వ వచనం, 8వ-16వ వచనం. 8वें अध्याय यशायाह का 16वें वचन, ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము అన్నాడు. चेतावनी का पत्र बंद कर दो, मेरे चेलों के बीच शिक्षा पर छाप लगा दो। చూడండి, देखिए ఈ శిఖరాగ్ర సమావేశాన్ని మొట్టమొదట కొండ మీద ప్రసంగాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడంటే, सबसे पहले पहाड़ के ऊपर का इस सभा को क्यों उन्होंने तैयार किया है, ఎందుకు ఏర్పాటు చేశాడంటే क्यों नियुक्त किया? ఇందులో నుంచి ఆయన దగ్గరికి వచ్చిన వారి నుంచి పరిశుద్ధులైన శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని उनके पास जितने आए थे उनमें से पवित्र चेलों को चुनकर ఆ బోధను ముద్రించంట ఆ శిష్యులకు అప్పగించాలంట. उस संदेश को बंद कर उन चेलों को सौंपना है। ఇది దేవుని యొక్క చిత్తం, ये परमेश्वर की इच्छा है। ఇది యెషయా ద్వారా దేవుడు మాట్లాడిన మాట. यशायाह के द्वारा परमेश्वर ने इस बात को की है, అందుకే కుమారుని పంపించి इसलिए पुत्र को भेजा है। అక్కడ కిందే మనకి 9వ అధ్యాయంలో రాయబడి ఉంది, 6వ వచనంలో, 9వ అధ్యాయం 6వ వచనంలో, यशायाह के 9 का 6 में भी लिखा हुआ है, ఏలయనగా మనం శిశువు పుట్టెను, क्योंकि हमारे लिए एक बालक మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, एक पुत्र दिया गया है, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. और ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. और प्रभुता उसकी कंधों पर होगी और उसका नाम अद्भुत युक्ति करने वाला, पराक्रमी परमेश्वर, अनंत काल का पिता और शांति का राजकुमार रखा जाएगा। ఆయన గురించి రాయబడిన మాట అది. उनके बारे में लिखा हुआ ये बात। అయితే तो फिर ఈ 8వ అధ్యాయము, యెషయా పుస్తకం 8వ అధ్యాయంలో यशायाह के 8वें अध्याय में ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान से सुनेगा, 18వ వచనం నుంచి మనం చదివితే 8-18 వచనం నుంచి, 8वें अध्याय 18 वचन से पढ़ेगा तो, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇజ్రాయేలుకు మధ్య ఉన్నాము. कहता है, देख मैं और जो लड़के यहोवा ने मुझे सौंपे हैं, उसी सेनाओं की यहोवा की ओर से जो सियोन पर्वत पर निवास किए रहता है, इज़राइल के लिए चिन्ह और चमत्कार है। అప్పుడుకే ఇజ్రాయేలులు పూర్తిగా దేవీ దేవతల వైపు వెళ్ళిపోయారు. तब तक इजराइल तो पूर्ण रीति से देवी देवताओं के ओर फिर गए, యెహోవాను విసర్జించారు, यहोवा को छोड़ दिए थे, పరాయి దేవతల వైపు వెళ్ళిపోయారు. पराई देवताओं की ओर चले गए అందుకని थे। 9వ వచనంలో 19వ వచనంలో ఏం రాయబడిందంటే, इसलिए 19 में क्या लिखा हुआ వారు है, మిమ్మల్ని చూసి కర్ణ పిచాచి గలవారి యొద్దకును కిచకిచలాడి గొడుగు మంత్రకుల యొద్దకును వెళ్ళి విచారించుదమని చెప్పుతున్నప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షముగా సచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? ధర్మశాస్త్రమును ప్రమాణవాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారం వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. तो 19 से लेकर लिखा है, जब लोग तुमसे कहे ओझाओं और टोनों के पास जाकर पूछो, जो गुनगुनाते और फुसफुसाते हैं, तब तुम ये कहना, क्या प्रजा को अपने परमेश्वर के पास जाकर ना पूछना चाहिए? क्या जीवितों के लिए मुर्दे से पूछना चाहिए? व्यवस्था और चेतावनी की चर्चा किया करो। यदि वे लोग इन वचनों के अनुसार ना बोले तो निश्चय उनके लिए पौ ना फटेगी। ఈ వాక్య ప్రకారం వారు బోధించని ఎడల, इस वचन के अनुसार ना बताए तो, మనకు బైబిల్ ఇచ్చారండి, हमें तो बाइबल दिया है,
మనం రక్షించబడ్డవాళ్ళం. हम तो उद्धार पाए हैं. మనం ఇందులో కొన్ని బాప్తీసాలు కూడా తీసుకున్నాం. हमने तो कुछ लोग बपतिस्मा भी ले चुके हैं. బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు बपतिस्मा जो ले चुके हैं ఇతరులకు సాక్ష్యార్థంగా ఉండాలి. दूसरों के लिए एक गवाही बन के रहना है. వీళ్ళు గనక సాక్ష్యార్థంగా ఉంటే अगर ये लोग गवाही बन के रहेगा వీళ్ళ तो వెనుక ఉన్నటువంటి వాళ్ళు బాప్తీసం తీసుకుంటారు. इनको देखने वाले बपतिस्मा लेंगे. వీళ్ళే పడిపోయి లోకంలో ఉంటే చూసేవాళ్ళు బాప్తీసాలు తీసుకోరు. अगर ये बपतिस्मा लिया वे लोग ही संसार में गिर गए तो इनको देखने वाला बपतिस्मा नहीं ले पाएंगे. వీళ్ళు వాళ్ళకి సాక్ష్యార్థంగా ఉండరు. ये लोग उनके पीछे लोगों के लिए गवाही बन के नहीं रह దేవుడు पाएंगे. అంటాడు, तब परमेश्वर నిన్ను कहेगा బట్టి కదా నా నామం అన్ని జనుల మధ్య దూషించబడుతుంది. तेरे ही वजह से मेरा नाम अन्य जाति के बीच में अपमान किया వీళ్ళు जाता है. పరిశుద్ధాత్మలో చక్కగా ఆనందంగా ఉంటే अगर ये लोग पवित्र आत्मा में बड़ी अच्छी तरह आनंद से रहेगा तो దేవుని వాక్యం విని परमेश्वर का वचन सुने, చక్కగా ఆరాధనలో పాల్గొని आराधना में शामिल हो, మంచిగా దేవుని ఆరాధనలో చక్కగా ఆనందంగా ఉండి प्रभु की आराधना में आनंदित उठाए చూసే వాళ్ళకి బా మంచిగా ఆరాధిస్తున్నారు వీళ్ళు. तो प्रभु का सम्मुख अच्छी आराधना करने वाला हो. కాబట్టి ఆత్మతోను సత్యముతోను, इसलिए आत्मा और सच्चाई से, సత్యం అంటే వాక్యం, सत्य यानी कि वचन, వాక్యానుసారముగా మనం ఆరాధించాలి. वचन के अनुसार ही आराधना करना है. ఆరాధించే వాళ్ళు ఆరాధన మీకు करने చేసిన మేలులు, आपको जो भलाई किए प्रभु ने, దేవుడు ఏం మేలు చేశాడు మీకు, क्या भलाई किया आपको, దేవుడు మీకు ఏం స్వస్థత చేశాడు, क्या चंगाई की आपको, దాన్ని తలంచుకుంటూ మనం ఆరాధిస్తాం. उसको स्मरण करते हुए उनकी आराधना करते हैं. నీ ఆరాధనలో స్తుతులు ఉంటాయి, आपकी आराधना में स्तुति होती है, దేవుని మహత్కార్యాలు ఉంటాయి, परमेश्वर के महत् कार्यों का దేవుణ్ణి वर्णन होगा, కొనియాడతావు, परमेश्वर का वर्णन करता रहेगा, దేవుణ్ణి పొగుడుతావు. परमेश्वर का बढ़ाई करता నీ నోటితో रहेगा. ఏం చెప్తావు, आपके मुंह से क्या करते దేవుని रहोगे? పొగుడుతూ ఉంటావు. परमेश्वर का बढ़ाई करते నీకు रहोगे. చేసిన మేలు తలుసుకుంటావు. आपका जो भलाई किए उन कामों को लेकर సత్యం అది. सच्चाई यही है. అందుకని ఆరాధించడం సత్యంతో ఆరాధించాలి. इसलिए कहा गया कि आराधना करने वाला सच्चाई से आराधना करना. శరీరంతో ఆరాధించకూడదండి. शरीर के अनुसार आराधना नहीं करना శరీర है. ఆరాధన కాదు, शरीर के तौर पर आराधना नहीं होनी चाहिए. ఆత్మతోను సత్యంతోను. आत्मा और सच्चाई के साथ ఈ होनी चाहिए. ఆత్మ సత్యాన్ని గుర్తు చేస్తాడు. ये आत्मा जो है सच्चाई को स्मरण నీవు दिलाएगा. ఆరాధన నిలబడినప్పుడు जब आराधना के लिए खड़े हो जाते నీకు हो, దేవుడు ఏం మేలు చేశాడు, आपको परमेश्वर ने क्या भलाई की है, నీ రోగం ఎట్లా తగ్గించాడు, आपका रोग कैसे दूर किया, నిన్ను ఎంత కాపాడుతున్నాడు, आपको कितना बचाया है, నీ కోసం దేవుడు ఏం చేశాడు. आपके लिए परमेश्वर ने क्या किया. ఈ ఆత్మ ఆ సత్యం అనే వాక్యాన్ని గుర్తు చేస్తాడు. यही आत्मा उस सच्ची बातों को स्मरण दिलाता నీ रहेगा. నోటి నుండి స్తుతులు వస్తాయి. तब आपके मुंह से केवल स्तुति आता స్తుతులు. रहेगा. परमेश्वर की स्तुति होगी. ఆ స్తుతుల ద్వారా నీవు దేవునిలో ఆనందిస్తావు. उस स्तुति के द्वारा ही आप परमेश्वर में आनंदित होंगे. అందుకే దేవుడు మనకి ఈ బోధన ముద్రించి మనకిచ్చాడు బైబిల్లో. इसलिए परमेश्वर ने इस संदेश को छाप कर हमारे लिए दिया है बाइबल में. అర్థమవుతుందా మీకు? समझ में आ रहा है అందుకని आपको? इसलिए ఈ ఇజ్రాయేలీలు చెడిపోయి పరాయి దేవతల వైపు వెళ్ళిపోయారని ये इजराइल बिगड़ गए थे और पराई देवताओं को ओर चले गए थे. వీరు కర్ణ పిచాచుల దగ్గరికి వెళ్తా ఉంటారంట. ये लोग ओझों के पास जाते थे. ఇంకేమంటారంట, కిచకిచలాడి గొడుగు మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్తారు. दोनों के पास जो गुनगुनाते हैं, फुसफुसाते हैं, उन्हीं के पास जाते हैं. మీకు తెలుసా, आपको पता है, ఎవరన్నా మాకు దెయ్యాలు పట్టినాయి అని, अगर कोई कहता है भूत पकड़ लिया, మా పిల్లలకి ఏమైనా అనారోగ్యాలు వచ్చినాయి అని, हमारे बच्चों को बीमारी हो गया, మీరు ఆ కర్ణ పిశాచుల దగ్గరికి ఆ మంత్ర దగ్గరికి వెళ్తే अगर आप ओझों के पास, टोनों के पास जाओगे तो వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, वो क्या करते पता है, ఇక్కడ తీసుకొని ऐसा पकड़कर పైకి చూసి आकाश की ओर देखकर, అట్లా అంటా ఉంటారు. आकाश की ओर देखकर गुनगुनाते ఈ रहते हैं. కిచకిచలాడి గొణుగోళ్ళు గొణుక్కుంటారు. ये गुनगुनाने वाले हैं, फुसफुसाने ఏదో वाले हैं. మంత్రాలు చదివినట్టుగా పైకి చూసి ఇట్ట అంటా ఉంటారు. तो कोई ऐसा लगता है कोई मंत्र पढ़ने के जैसे ऊपर को देखकर ऐसे फुसफुसाते रहते हैं. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, इसलिए क्या कहते हैं, చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆ మాటకి, क्या बताता है इस बात को, వారు కిచకిచలాడు గొడుగు మంత్రకులకు వెళ్ళు విచారించినప్పుడు జనులు తమ ఈ దేవుని వద్దనే విచారింపవద్దా. ये तो ऐसे फुसफुसाने वाले के पास जाके इस तरह कहते तो क्या प्रजा को अपने परमेश्वर के पास जाकर ना पूछना चाहिए. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, व्यवस्था को, चितौनियों को चर्चा किया करो. ఈ వాక్య ప్రకారం వారు బోధించిన యెడల వారికి అరుణోదయం కలుగదు. यदि लोग इस वचन के अनुसार ना बोले तो निश्चय उनको खोना पड़ेगा. అట్టి వారు అట్లా బోధించకపోతే, ఆ బోధ వినకపోతే, इस तरह का संदेश नहीं बताएगा, ना सुनेगा तो అట్టు వారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారము చేయుదురు. అట్టి వారు ఆకలిగొని वे इस तरह ఇబ్బంది పడతారంటాడు. इस तरह के लोग भूखे होंगे और दिक्कत में आएंगे. దేవుని దగ్గరకు రాని వాళ్ళు ఇబ్బంది పడతారు. जो परमेश्वर के पास नहीं आते वो बड़ी दिक्कत में होंगे. అందుకనే इसलिए మీకు ఏది సమస్య వచ్చినా, आपको कोई भी समस्या आ जाए, ఏదైనా ఆలోచించినా, कोई भी सोच आपके पास आता है, లోపల ఒకటి దాచుకుని ఒకటి బయటికి దైవదోషం చెప్పకండి. कुछ अंदर छुपा के रखे, कुछ बातों को मत बता प्रभु के दास को. కొంతమంది లోపల కొంచెం దాచుకుంటారు, कुछ लोग जो है प्रभु के दास से कुछ छुपाते हैं, కొన్ని మాటలు చెప్తారు. केवल कुछ बातों को बताते हैं, వాళ్ళు టోటల్ గా ఓపెన్ చేసి మాట్లాడరు. तो खुल के प्रभु के दास से बात नहीं అలాంటి करते. వాళ్ళు కొన్ని ఇబ్బందుల్లో పడతారు. ऐसे लोग कुछ संकट में पड़ जाएंगे. ఇది క్రమం.
ये तो नियम है, ఇది క్రమం. नियम है. శిష్యులు కూడా చూడండి. चेलों को भी అందుకే देखिए. అన్నాడు ఈ బోధను కట్టి శిష్యులకు అప్పగించవలెను అన్నాడు. इसलिए कहा कि इस पत्र को बंद कर चेलों को सौंप देना चाहिए. వారు సమూహములలో యేసుప్రభు మాట్లాడినప్పుడు जब झुंड में मसीह यीशु ने बात किया था, వారు శిష్యులు వచ్చి అడుగుతారు, चेले आके पूछते हैं ఏకాంతంగా ఉన్నప్పుడు, जब अकेला होगा था, అయ్యా ఇదేంటి, प्रभु ये क्या है, ఇది మాకు అర్థం కాలేదు, ये नहीं समझ में आया, ఇది సమస్య ये समस्या है, అని వాళ్ళు అడుగుతారు. इस तरह पूछते हैं. అడిగినప్పుడు ऐसा पूछने पर ఆయన ఆధ్యాత్మికలో వివరంగా చెప్తాడు. तो आत्मिक तौर पर बड़ी वो साफ साफ समझाता శిష్యుల है కొరకు కూడా ప్రార్థిస్తారు. और चेलों के लिए भी प्रार्थना करते అట్లా हैं. దైవదాసులు మీ కొరకు ప్రార్థిస్తారు. इसी प्रकार प्रभु का दास भी आपके लिए प्रार्थना करता है. దైవదాసులు దేవుడు పిలుచుకున్నాడు. प्रभु का दास को परमेश्वर ने बुलाया है. దేవుని కను వాళ్ళకి యేసు ప్రభు ద్వారా ఒక సంబంధాన్ని కలిగించాడు. तो यीशु के द्वारा परमेश्वर को और प्रभु के दासों के बीच में एक रिश्ता बनाया है. నేను అందరి సేవకుల గురించి చెప్పలేదండి. मैं सभी सेवक लोगों को लेकर नहीं बताता हूँ. పరిశుద్ధాత్మలో అభిషేకించబడిన సేవకుల గురించి చెప్తున్నాను. पवित्र आत्मा जो अभिषेक पाए हैं उनके बारे में बताता हूँ. వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. उन्हीं के लिए मैं बताता हूँ. వాళ్ళు జాగ్రత్తగా వినాల్సిన మాటలు ఇవన్నీ. ऐसे ध्यान से सुनना चाहिए. లోకుల్లాగా వాళ్ళు ఉండకూడదు. संसार के लोगों की जैसा नहीं रहना चाहिए. నామకార్థ క్రైస్తవులాగా ఉండకూడదు. नाम मात्र मसीह लोगों की जैसा नहीं మొదట रहना चाहिए. విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. पहले का विश्वास को नहीं खोना चाहिए. మొదట మన దున్ను ఉంటదే, पहले जो हमारे पास धुन होती है ना, అసలు ఏం పట్టించుకోం. हम किसी चीज का ख्याल नहीं ప్రభు रखते. కొరకే పరిగెత్తుతాం. केवल प्रभु के लिए दौड़ते हैं. మెల్లిమెల్లిగా మనలో లోకం రాంగలే ఇప్పుడు వెనకని చేస్తా ఉంటాం. మెల్లిమెల్లిగా हमारे अंदर जैसे धीरे धीरे संसार आ जाती तो हम धीरे धीरे पीछे हटते हैं. ఏం ప్రేరులే, क्या प्रेयर में जाए, ఏం ఉపవాస ప్రార్థనలే, क्या उपवास की प्रार्थना है, ఏం స్వస్థత ప్రార్థనలే, क्या चंगाई की प्रार्थना है, వెళ్తే వెళ్దాంలే. चलेंगे तो चलेंगे. ఇట్లాంటి ఆలోచనలు మనకు వచ్చేస్తాయి. इस तरह की सोच हमारे अंदर आने लगी. మొదట మనం పరిగెత్తే వాళ్ళం దేవుని కొరకు. पहले तो हम प्रभु के लिए दौड़ते थे. అందుకనే इसलिए సంఘములో ఎఫెసు సంఘంలో మొదటి ప్రేమను మనం పోగొట్టుకోకూడదు. इसलिए एफिसुस की कलीसिया में लिखा है पहले प्रेम को नहीं खोना चाहिए. సంఘాల్లో ఏం రాయబడి ఉంది? कलीसिया में क्या लिखा हुआ है? 7 సంఘాల్లో ఒక సంఘంలో ఏం రాయబడి ఉంది? सात कलीसिया में एक कलीसिया को लेकर क्या మొదటి लिखा गया? ప్రేమను మనం పోగొట్టుకోకూడదు. पहले से प्रेम को नहीं खोनी चाहिए. బాప్తిసం తీసుకున్న వాళ్ళు సాదృశ్యంగా ఉండాలి. बपतिस्मा लिया हुआ लोग एक सादृश्य बनना है. యేసు ప్రభు రావడానికి సమయం చాలా దగ్గరగా ఉంది. यीशु मसीह आने का समय बड़ा निकट है. నేను అంటాను, मैं कहता हूँ ఈ సమయంలో ఎవరైతే గట్టిగా ఉంటారో, इस समय जो कोई बड़ा मजबूती से रहेगा, మొదటి ప్రేమ కంటే ఇంకెక్కువ ప్రేమ కలిగి ఉంటారో पहले प्रेम को और अधिक बढ़ाए हुए వాళ్ళు रहेगा, ధన్యులండి. वही लोग धन्य हैं. ఇన్నాళ్ళు మీరు విశ్వాసం పెట్టారు. इतने दिन तो आपने विश्वास रखा है, మీరు పెట్టే విశ్వాసం आपने विश्वास रखा, మంచిది. अच्छी बात है. కానీ लेकिन ఇప్పుడు अभी ఈ సమయంలో इन दिनों में ఇంకా ఎక్కువ విశ్వాసం పెట్టాలి. और अधिक विश्वास रखनी है. ఎందుకంటే యేసు ప్రభు రావడానికి సమయం దగ్గర పడింది. क्योंकि यीशु आने का समय निकट हो गया है. లేఖనాలన్నీ పూర్తయిపోయినాయి. सारे लेखन भाग पूरा हो गया है. మహాకృపలో ఉన్నాం ఇప్పుడు మనం. महान कृपा के समय में है. ఇప్పుడు వెనకబడితే, अगर इस वक्त पीछे हट गए तो, ఆ ముందున్న విశ్వాసం లేకపోతే पहले के जैसा विश्वास अगर नहीं रहा మనల్ని కూడా అడుగుతాడు, तो हमसे भी हिसाब నీకు लेगा. ముందున్న ప్రేమ, ముందున్న విశ్వాసం, ముందున్న దౌడు నీకుందా? पहले सा प्रेम, पहले सा विश्वास, पहले सा दौड़ है आपके पास करके వాళ్ళని అడిగిన पूछेगा. మనల్ని అడగడా? क्या उनसे पूछा तो क्या हमसे नहीं पूछेगा? మనల్ని అడగడా? क्या हमसे नहीं पूछेगा? మనల్ని కూడా అడుగుతాడండి. हमसे भी पूछेगा. మీరు ఒకసారి अब एक बार ఏబు యొక్క పుస్తకాన్ని ఒకసారి తీయండి. మీరు आयुब की पुस्तक को खोलिएगा. ఒకసారి ఏబు పుస్తకం తీయండి. आयुब की पुस्तक को खोलो. ఏబు పుస్తకంలో రాయబడినటువంటి మాటలు మీకు నేను గుర్తు చేస్తాను. आयुब की ग्रंथ में जो लिखी हुई बातें मैं आपको स्मरण दिलाता हूँ. ఏబు పుస్తకము आयुब का पुस्तक తీయండి. ప్రతి ఒక్కరు ఏబు పుస్తకాన్ని చూద్దాం. ఏమంటాడు? ఆయన విచారణ చేయనప్పుడు ఆయనంట మనల్ని కొన్ని విషయాలు అడుగుతాడంట. आयुब कहता है जब वो न्याय विमर्श करेगा तो कुछ बात हमसे पूछेगा. అప్పుడు మనం వాటికి సమాధానం కూడా మనం చెప్పాలంట. उस समय हमें जवाब देना पड़ेगा. ఎందుకంటే क्योंकि దేవుని యొక్క మాటలు చాలా గుప్తమైనవి. అది దాన్ని ఏమంటారంటే చూడండి, ఇక్కడ చూడండి 31వ అధ్యాయము आयुब की पुस्तक, యోబు आयुब की पुस्तक 31వ అధ్యాయం 31 अध्याय 31వ అధ్యాయము 14వ వచనం గనుక మనం చూస్తే, वचन 14 पढ़ेगा तो, ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరం ఇత్తును అంటాడు. कहता है तो जब ईश्वर उठ खड़ा होगा तब मैं क्या करूंगा, जब ये आएगा तब मैं क्या उत्तर दूंगा. అర్థమైందా? समझ में ఏమంటున్నాడు యోబు? आयुब क्या कहता है? ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరం ఇత్తును. जब वो आएगा तो उनसे मैं क्या उत्तर दूंगा. ఏం చెప్పాలి? क्या बताऊं? విచారణ అడుగుతాడు, అన్ని అడుగుతాడు. न्याय विमर्श के समय सब बातों को पूछेगा. నీవు పుట్టి మాట్లాడటం నేర్చుకున్నాక నీకు మంచి చెడ్లు ఆ తేడా వచ్చిన దగ్గర నుంచి మన మాటలన్నీ పుస్తకంలో రాస్తా ఉంటాడు. जब
जैसा पैदा हो गया, बोलना सीख लिया, अच्छे और बुराई का भले का ज्ञान प्राप्त हो गया, तब से आपने जो जो बातें बोलना शुरू किए ना, सारी बातें उस ग्रंथ में लिखेगा। నువ్వు అనుకుంటున్నావు आप सोच रहे होंगे ఆయన ఏం రాయడు అనుకోమాకండి. वो कुछ नहीं लिखेगा करके मत सोचना। నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం పడుకోబోయేంత వరకు ఏమేం మాటలు మాట్లాడేవో అన్ని గ్రంథంలో రాసేస్తాడు. आप सुबह से उठकर शाम तक सोने से पहले तक क्या क्या बातें की, क्या क्या किया, इन सारे बातों को ग्रंथ में మన लिखेगा। విశ్వాసాన్ని కూడా రాస్తాడు. हमारे विश्वास को भी लिखेगा। మొదట ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇది కూడా రాస్తాడు. पहले कैसे धुन से थे, आजकल कैसे लापरवाह से, वो भी लिखेगा। మనం ఇతరుల మాట వినబాకండి. दूसरों की बातों में मत आना। బంధువులు, రక్త సంబంధులు, వాళ్ళ మాట మీరు రక్షణ పొందిన వాళ్ళు, వాళ్ళ మాటలు వాళ్ళు అన్ని జనులు, వాళ్ళ మాట మీరు వినబాకండి. आप रिश्तेदारों का अपने खूनी रिश्तेदार या घर परिवार के लोगों का नहीं सुनना। वो तो उद्धार नहीं पाए, आप उद्धार पाए हो। వాళ్ళు విశ్వాసులు కాదు. वो विश्वासी नहीं వాళ్ళకి है। విశ్వాసం గురించి వాళ్ళకేం తెలుసు? विश्वास के बारे में वो क्या వాళ్ళు जानता है? మనల్ని వెనకలా అవుతారు. वो हमें पीछे खींचने का कोशिश करेगा। భర్త అయినా అవ్వచ్చు, चाहे पति भी हो सकता है, భార్య అయినా అవ్వచ్చు, पत्नी भी हो सकती है, పిల్లలైనా అవ్వచ్చు, बच्चे भी हो सकते हैं, బంధుమిత్రులు అవ్వచ్చు, रिश्तेदार भी हो सकते हैं, అధికారులు అవ్వచ్చు, अधिकारी भी हो सकते ఇరుగు हैं, పొరుగు వారు అవ్వచ్చు. आसपास के लोग हो सकते మనల్ని हैं। వెనకలాగటానికి సాతానుడు ఏర్పరచుకున్నటువంటి ప్రతినిధులు వాళ్ళు. तो हमें पीछे हटाने के लिए विश्वास से शैतान की ओर से चुने गए लोग हैं वो। మీకు అర్థమవుతుంది ఈ మాట? आपको ये बात समझ में आ रहा है? మనల్ని మన విశ్వాసాన్ని వెనకలాగటానికి हमें हमारे विश्वास को पीछे हटाने के लिए సాతాను ఏర్పరచుకున్న కానరాని ప్రతినిధులు, शैतान को चुना हुआ छुपे हुए रिश्तों में కానరాని ప్రతినిధులు వాళ్ళు. छुपे रिश्तों में है वो। వాళ్ళ గురించి మనం జాగ్రత్తగా వినాలి ప్రియులారా. इसलिए उनके बारे में बड़ी सावधान से रहना है। కేవలం భౌతిక లాభాలు భౌతిక రూపంలో సరిపోద్ది అనుకోకూడదు మనం. केवल भौतिक फायदा उठाते हुए चलेगा करके मत सोचना। అలా చేయబాకండి. ऐसा मत करना। ధార్మికత కొరకు నీతిమంతులు ఆకలి దప్పులు కలిగి ఉంటారు అంటున్నాడు. तो धार्मिकता के खातिर धर्मी लोग भूखे प्यासे रहेंगे करके लिखा गया। నీతిమంతులు धर्मी लोग నీతి రాజ్యం కొరకు धार्मिकता के राज्य के ఆకలి దప్పులు కలిగి ఉంటారంట. भूखे प्यासे होंगे करके लिखा है। ఈ బైబిల్లో ఉందండి. ये बाइबल में लिखा हुआ है। నేను సొంతంగా చెప్పట్లేదు మీకు, मैं खुद से नहीं बता रही అందుకే हूँ, నేను చెప్తున్నాను. इसलिए मैं कहता हूँ వాక్యం వినేటప్పుడు చూసుకోండి. वचन सुनते वक्त देख लीजिएगा। ఏమన్నాడు? क्या कहा? నీతిమంతులు అంట धर्मी लोग जो है దేవుని రాజ్యం కొరకు అంట ఆకలి దప్పులు కలిగి ఉంటారు. परमेश्वर के राज्य के लिए भूखा प्यासा होंगे। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा నేను జీవాహారము. मैं जीवन का रोटी हूँ। నువ్వు దేవుని దగ్గరికి వస్తే आप प्रभु के पास आते हो, నీకు దైవదాసం ద్వారా ఆహారం దొరుకుద్ది. प्रभु के दास के द्वारा आपको अच्छी भोजन मिलेगा, నీకు ఆహారం దొరుకుద్ది. आपका आत्मिक भोजन मिलेगा। ఆ ఆహారం భుజిస్తే, उस भोजन को आप खाने से, ఆ ఆహారం భుజిస్తే उस भोजन को लेने నీ से ఆత్మ ఏమవుతుందంటే రోజు రోజుకి శక్తి పొందుద్ది. आपकी आत्मा दिन पे दिन शक्ति प्राप्त करेगा। నువ్వు ఆ ఆహారం తినకపోతే अगर वो भोजन नहीं खाएगा, ఏంటి ఆ ఆహారం? कौन सा भोजन है? వాక్యం. वचन का। ఏంటి ఆ ఆహారం? क्या है वो भोजन? నీకు చదివితే రాదండి. पढ़ने से केवल नहीं आएगा। నువ్వు ఇంట్లో కూర్చొని చదివితే రాదండి. आप केवल घर में बैठ के पढ़ने से नहीं आएगा। అక్షరమే నీకు తెలుసుద్ది. आपको केवल अक्षर ही मालूम ఆ पड़ेगा। అక్షరంలో అంతరార్థం ఉంటుంది. उस अक्षर के अंदर अंदरूनी अर्थ होगा। అందుకే పౌలు గారు అన్నాడు, इसलिए पौलुस ने कहा రండి. आओ। దైవదాసుడు మీకు పిలిచినప్పుడు రండి. जब प्रभु का दास आपको बुलाता तो आप आइएगा। రండి. आओ। ఇనుట వలన విశ్వాసం కలుగుద్ది. सुनने से विश्वास बढ़ती నువ్వు है। వింటే ఎక్కువ విశ్వాసం కలుగుద్ది. आप सुनने से आपको अधिक विश्वास होगा। నువ్వు వినకపోతే अगर नहीं सुनेगा तो విశ్వాసం కలగదు. आपका विश्वास नहीं बढ़ेगा। నువ్వు వినకుండా గనుక अगर आप नहीं सुनोगे, బైబిల్ చదివితే केवल बाइबल पढ़ोगे, ఆ వాక్యం తీసుకుని నిన్ను మోసం చేస్తాడు. उस वचन को लेके शैतान ही आपको धोखा में ఆ रखेगा। వాక్యం తీసుకుని నిన్ను మోసం చేస్తాడు. शैतान उस वचन को लेके ही धोखा में ఆ रखेगा। వాక్యంతోనే కొడతాడు. उस वचन को लेके ही मारेगा हमको। అందుకనే इसलिए వినటం అనేది చాలా ముఖ్యం. सुनना बहुत जरूरी है। దగ్గరకు వచ్చి నేర్చుకోవటం చాలా ముఖ్యం. निकट आके सीखना बहुत जरूरी है। బైబిల్ రాయబడింది, बाइबल में लिखा దగ్గరకు हुआ వచ్చి है, నేర్చుకో, निकट आके सीखो, బైబిల్ చదువుకో, बाइबल पढ़ो, ప్రార్థన చెయ్యి. प्रार्थना करो। ఇవన్నీ కూడా మనుషులకు బోధించటానికి ये सारी बातों को इंसान के बीच में संदेश दे తన सकते हैं। కుమారుని పంపాడు. अपने पुत्र को भेजा है। తన కుమారుని పంపి अपने पुत्र को भेजा। శిష్యులు అంటే चेले यानी कि యెషయా 54లో మనకు అందరూ తెలుసు, यशायाह की 50 में 4 में लिखा हम सब जानते వినబుద్ధి हैं। కలిగేవాడు. सुनने का मन रखने वाला ఎవరైతే है। వినటానికి ఇష్టపడరో, जो कोई सुनने को मन नहीं रखते हैं, ఈ వాక్యం వినటానికి ఇష్టపడరో, इस वचन को सुनने को मन नहीं लगाते వాళ్ళు हैं, శిష్యులు కాదండి. वो चेले नहीं है। వాళ్ళు శిష్యులు కాదు. वो नहीं हो सकते चेले। ఎందుకని? क्यों? దేవుని మాటలు వినటానికి ఇష్టపడక परमेश्वर की बातों को सुनने का मन नहीं लगता। మనకి ఏదైతే పసందో అదే వినాలని. खुद को क्या अच्छा लगता है वही सुनना चाहते हैं। మనకి ఏది ఇష్టమో అదే వినాలి మనం. हमें जो अच्छा लगता है उसी को सुनना चाहते అది हैं। తప్పండి. ये गलत है। దేవుని వాక్యం ఏం చెబుతుందో అదేనండి. परमेश्वर का वचन जो कुछ बताता है उसे सुनिएगा। ఇంకొకటి, एक और बात, మనం లైవ్ లోకి వస్తాం, हम लाइव में आते हैं, సంఘాలకు వస్తాం, कलिसिया में आते हैं,
నన్ను గురించి ఏం చెప్తున్నాడు? मेरे बारे में क्या बताते हैं? అరే ప్రతి ఒక్క విశ్వాసి हर एक विश्वासी ఈ రోజు నా గురించి ఏం చెప్తాడు? आज मेरे लिए क्या बताएगा? ఈ ప్రార్థన చేసుకుని రావాలి మనం. इस तरह का प्रार्थना करके ही आना चाहिए. ఎలా రావాలి? कैसे आना है? ఈ రోజు నా గురించి చెప్పయ్యా, प्रभु आज मेरे बारे में बताइए, నాలో ఏమన్నా తప్పు ఉంటే ఎత్తి చూపించయ్యా. मेरे अंदर की कमियों को उठा के दिखाइए ఎత్తి प्रभु. చూపించిన వెంటనే जैसे वो उठा के दिखाते हैं నీకు అనిపించుద్ది, आपको लगेगा ఓ ఈ తక్కువ నాలో ఉంది हाँ ये कमी मेरे अंदर है, అనిపించుద్ది. महसूस होगा ఇది నాలో ఉంది ये गलती मेरे में है. అనిపించదు అనిపిదా? वो महसूस होता कि नहीं होता? జాగ్రత్తగా వినండి. ध्यान से सुनो, మీకు అనిపించదు అనిపిదా? आपको महसूस होता कि नहीं? అనిపిస్తే अगर ऐसा हुआ ఇప్పుడు अभी ఈ సమయం इसी समय में నాలో ఈ తప్పు ఉంది, मेरे अंदर ये कमी है, నీకు వెంటనే కనుక అనిపిస్తే आपको जैसे तुरंत महसूस हुआ వదిలిపెట్టుకో. उस गलती को छोड़ दो. ఏం చేయాలండి? क्या करना है? వదిలిపెట్టుకో. उस गलती को छोड़ दो. అందుకనే इसलिए యేబు అంటాడు, आयुब कहता है, చూడండి देखिएगा 31వ అధ్యాయంలో 31 अध्याय में 33 अंటాడు, 31 का 33 में कहता है, ఆదాము చేసినట్లు నా దోషమును దాన్ని పెట్టుకొని అని కిందని అంటాడు, రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల అని రాయబడింది. చూడండి, यदि मैंने आदम के समान अपना अपराध छिपाकर अपने अधर्म को ढाप लिया हो. రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును. मैं इस तरह अपना धर्म को छुपा के रखने से परमेश्वर की नजर में मैं पाखंडी होऊंगा. నా గురించి నేను చర్చికి వెళ్ళేవాడిని. मैं चर्च में जाया करता था మొదట్లో शुरू में. ఆ పాస్టర్ గారు చెప్పేవాడు, वो पास्टर जी कहते थे గుట్టకాలు తింటారు, గుట్టకాలు ఎక్కడ పెట్టుకుంటారు అని చెప్పేవాడు. वो गुटखा खाते हैं, दबा के रखते हैं मुंह में करके बोलता था. సిగరెట్లు తాగుతారు అని చెప్పేవాడు. सिगरेट पीते हैं कुछ लोग करके बोलते थे. వెంటనే నాకు తగిలేది. तो तुरंत मुझे लगता था, క్యూ ఎందుకు? क्यों? నేను తాగేవాడిని, मैं पीता था, నేను గుట్టకాలు తినేవాడిని. मैं गुटखा खाता था. వెంటనే నాకు తగిలేది. तुरंत मेरे को महसूस होता था, అరే నన్ను గురించేరా, अब मेरे लिए ही बोल रहे, నన్ను గురించే मेरे మాట్లాడు. लिए कह रहे बोल कर. నేను అప్పుడు ఏమనుకునేవాడు తెలుసా? मैं क्या सोचता था, अब నేను ఇంత పాపంలో ఉండాను, मैं पाप में हूँ, తప్పులో ఉండాను. मैं गलत कर रहा हूँ. దేవుడు మంచి కార్యం చేశాడు. परमेश्वर ने तो अच्छा कार्य किया है. సిస్టర్కి కడుపులో గడ్డ తీసేసాడు. सिस्टर का पेट के अंदर का गोला को हटाया है. నేను ఏం చేస్తున్నాను? फिर मैं क्या कर रहा हूँ? ఆ యొక్క ఆలోచన నాకుంది. ये सोच है मेरे अंदर. నేను తిరుగుబాటు చేయలేదు. मैं उस बात का बलवा नहीं చాలా किया. మంది క్రైస్తవులు తిరుగుబాటు చేస్తారు. बहुत सारे मसीह लोग जो है वचन का बलवा करते हैं. నన్ను గురించి అన్నాడు, मेरे लिए बोला है, మా గురించి చెప్పాడు, हमारे बारे में बोला है. వీళ్ళు ఎదగరండి. ऐसा सोचने वाला कभी नहीं बढ़ेगा. పరలోక రాజ్యాన్ని కూడా ఎలరు వీళ్ళు. ये स्वर्ग राज्य में भी नहीं जाएगा. ఎందుకని? పాపం ఉంటే పరలోకం ఎట్లా వెళ్తారు? क्यों? पाप रहेगा तो कैसे जाएंगे प्रभु के ఆ राज्य में? పాపాన్ని కప్పుకుంటే ఎలా వెళ్తారు? उस पाप को ढाप के रखने से कैसे जाएंगे? అందుకని యేసు ప్రభు इसलिए मसीह यीशु ఈ మొట్టమొదట ఈ కొండ మీద ప్రసంగాన్ని ఏర్పాటు చేశాడు. तो सबसे पहले पहाड़ के ऊपर का संदेश को नियुक्त किया. ఈ ప్రకారంగా ఆయన 3.5 సంవత్సరాలు ఆయన ఎదుగుతూనే ఉన్నాడు. పరిశుద్ధులెవరు, పరిశుద్ధులెవరు, పరిశుద్ధులెవరని హృదయాంతరంగంలో ఆలోచనలో ఆయన కలిగి ఉన్నాడు. तो ये 3.5 वर्ष मसीह यीशु ढूंढ रहे थे कौन पवित्र है, कौन पवित्र करके हृदय के अंदर सोचों को जांचते हुए ढूंढ रहे थे. ఎవరు ఆయన ఎంబడి ఉంటారు, कौन उनके साथ रहेगा, ఎవరు ఆయన ఎంబడిస్తారు, कौन उनका पीछे चलेगा, అది ఆయన ఎక్కువగా ఆలోచిస్తూ वो ఉండేవాడు. सोच అందుకని में అంటాడు, था. నన్ను ఎంబడించండి అన్నాడు. इसलिए कहते थे मेरे पीछे हो लो, నన్ను ఎంబడించాలి. मेरे पीछे हो लो. ఈ రోజు నీ ఇంటికి రావాలి, आज आपके घर आना है, ఈ రోజు నీ ఇంటికి రావాలి, आपके घर में आना నన్ను है, ఎంబడించండి. मेरे पीछे हो लो. నన్ను గురించి ఏమనుకుంటున్నారు? मेरे बारे में लोग क्या ఈ सोचते हैं? 3.5 సంవత్సరాలు ఆయన స్వార్థ అండి ఇదంతా. ये 3.5 वर्ष इनका सुसमाचार यही చివరికి था. ఎంతమందిని ఎన్నుకున్నాడు? अंत में कितने लोगों को चुना? 12 మందిని ఎన్నుకున్నాడు. 12 लोगों को चुना. ఆయన 3.5 సంవత్సరాలలో उन्होंने 3.5 वर्ष में 12 మంది ఎన్నుకుని 12 लोगों को चुनकर ఆ సువార్తని వాళ్ళకి అందించాడు. उस सुसमाचार उन तक पहुंचाया. అంటే ఇక్కడ దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వెళ్ళాడండి. यानी कि परमेश्वर के कही हुए हर एक बात को एक करके पूरा करता हुआ गया, నెరవేర్చుకుంటూ पूरा వెళ్ళాడు. करता हुआ गया. మనం కూడా हम भी ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాటని, इस बाइबल के अंदर के हर एक बात को, ఈ సందేశాన్ని इस संदेश को మనం కూడా కలిగి ఉండాలి. हम भी अपनाना है. యేసుప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. मसीह यीशु कब आएगा हमें नहीं पता. దొంగలాగా వస్తాడు, वो चोर के समान आएगा, దొంగలాగా వస్తాడు. चोर के समान आएगा. కాబట్టి పిల్లరా, इसलिए प्रियो, యేసు ప్రభు భూమి మీద ఎందుకు పంపించాడంటే, मसीह यीशु को क्यों भेजा है इस पृथ्वी पर? ఇందాక చెప్పుకున్నాం మనం, पहले हमने सुना था పాపిని పరిశుద్ధుని చేయటానికి. पापी को पवित्र बनाने की. పాప శరీరాకారంలో వచ్చి इसलिए पाप शरीर आकार में आया, తన సొంత కుమారుడి మీదనే
మన పాపాలన్నిటిని ఆయన మీద తీసుకెళ్ళి अपने खुद की पुत्र के ऊपर हम सबका पाप ला दिया है। ఇందాక చెప్పాను నేను, पहले बताया था मैंने, పాపులు పోయిన మనల్నే కొట్టొచ్చు కదా అని చెప్పాను. हम पापी है तो हमें ही मारना चाहिए करके ఇందాక बोला ఒక था। విషయం చెప్పాను మీకు, एक बात बोला था मैंने, మనల్నే కొడితే సరిపోయింది, हमें को मारे तो अच्छा होगा ना, ఒక నియమం పెడితే సరిపోయింది. एक नियम ऐसा रखे तो अच्छा होगा बोल। 150 కొడదెబ్బలు కూడా సరిపోతుంది కదా. 100 या 50 कोड़े मारेगा तो चलेगा ఆ करके వచ్చిన बोलना चाहिए ఆ था। వచ్చిన రక్తము, उससे निकला वाला हूँ, ఆ కోడాలతో కొడితే వచ్చిన రక్తము कोड़े मारने से जो మన रक्त పాపాలకు निकलेगा, ప్రాయశ్చిత్తం కలుగుతుంది. हमारे पापों का प्रायश्चित हो जाएगा। కాదండి, ऐसा नहीं है। ధర్మశాస్త్రానికి సమాప్తిగా వచ్చిన యేసయ్య మనకు కావాలి. व्यवस्था को पूरा करने के लिए आया हुआ मसीह यीशु हमें అందుకే चाहिए। ఇందాక చెప్పాను, इसलिए मैंने कहा था, పాపాత్మురాలైన స్త్రీని पापन स्त्री को తీసుకొచ్చినప్పుడు जब लेके आए थे, ఆమె రాళ్లతో కొట్టాలన్నప్పుడు उनको पत्थर से मारना करके बोला तो ఏమన్నాడు యేసు ప్రభు? मसीह यीशु ने क्या कहा? మంచిది, अच्छी बात है। మీలో ఎవరిలో పాపం లేదో ముందు ఆళ్ళు రాయేయండి అన్నాడు. उन्होंने कहा अगर आपके किसी के अंदर पाप नहीं है तो वो सबसे पहले पत्थर फेंके। యేసు ప్రభు తెలుసు, यीशु जानता है అందరూ పాపం చేశారు, सबने पाप किए हैं, అందరూ పాపం చేశారు. सबने पाप किए हैं। కాబట్టి इसलिए యేసు ప్రభు ఏమన్నాడంటే, మసీషుని మీలో क्या పాపం లేని వాళ్ళు ఎవరో ముందు రాయేయమన్నాడు. आप में से जो पाप नहीं किया उनमें आप में कोई पहले पत्थर फेंके। అప్పుడు तब ఎవరు వేసారండి రాయ? कौन डाला पत्थर? ఎవరైనా రాయేసారా? कोई पत्थर फेंका है? ఎవరు వేయలేదు. कोई नहीं फेंका। ఎందుకని? क्यों? కింద వాళ్ళ పాపాలన్నీ రాస్తున్నాడు, यीशु उन सबके पापों को नीचे लिख వాళ్ళని रहे थे, పేరు పెట్టి రాస్తున్నాడు. उनके नाम ले लेके लिख रहे थे। ఇదిగో నువ్వు పలానా రోజు ఎక్కడున్నావు, तो आप फलाना दिन कहाँ थे? నువ్వు ఎక్కడున్నావు, आप कहाँ थे? నువ్వేం పాపం చేసావు. आप कौन सा पाप कर रहे थे? ఎందుకంటే क्योंकि ఆయనకి మనుషుల యొక్క హృదయాంతరంగాల్లో ఉన్న ప్రతి ఆలోచన ఆయనకి తెలుసండి. क्योंकि मनुष्यों के हृदय के अंदरूनी हर एक बात वो जानता है। ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా ఇక్కడ, आप सब बैठे हैं ना यहाँ पे, మీలో ఉన్న హృదయాలోచన కూడా ఆయనకు తెలుసు. आपके हृदय की सोच भी वो जानता है। ఇప్పుడు వాక్యం వినేటప్పుడు वचन सुनते वक्त మీ హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయో आपके తెలుసు. हृदय का सोच किस प्रकार का है वो जानता है। నా ఆలోచనలు ఆయన తెలుసు, मेरा सोच भी वो जानता है, నా ఆలోచన కూడా తెలుసు, मेरा सोच भी जानता है, నీ ఆలోచనలు తెలుసు. आपका सोच भी जानता మనం है। ఆలోచనలో పట్టబడకూడదు, हमारे सोचों के द्वारा पकड़ में नहीं आना है, పట్టబడకూడదు. नहीं आना है पकड़ में, అందుకని జాగ్రత్తగా ఉండాలి. इसलिए सावधान से रहना है। రాకడ సమీపం చాలా దగ్గరలో ఉంది. आगमन बड़ा नजदीक है, అందుకని इसलिए ఏమంటాడు, आयुब कहता है ఆయన రాకడ వచ్చినప్పుడు అంట, जब वो आएगा। చూడండి యేసు యొక్క 19వ అధ్యాయము, आयुब का 19 अध्याय, ఏబు 19వ అధ్యాయము, आयुब का 19 अध्याय, ఆ 19వ అధ్యాయములో 19वें अध्याय में कहता చూడండి है, ఆయన చెప్పిన చక్కని మాట చూడండి, రాకడ గురించి చెప్పాడు. आगमन के बारे में उन्होंने बताया था। 25వ వచనం, 19 का 25 में बताया। 19వ అధ్యాయము, आयुब 19, ఏబు 19వ అధ్యాయము 25వ వచనం. आयुब 19 का 25। అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. मुझे तो निश्चय है कि मेरा छुड़ाने वाला जीवित है और वे अंत में पृथ्वी पर खड़ा होगा। ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. और अपनी खाल के इस प्रकार नष्ट हो जाने के बाद भी मैं शरीर में होकर परमेश्वर का दर्शन पाऊंगा। నా మట్టుకు నేనే చూచెదను, मैं आप ही अपनी आंखों से देखूंगा మరి ఎవరునూ కాదు, और कोई दूसरा నేనే नहीं। కనులారా ఆయనను చూచెదను. मैं ही अपनी आंखों से देखूंगा। నెరవేరిందా నెరవేరలేదా? ये पूरा हुआ कि नहीं हुआ? మీ అందరూ తెలుసు. आप सब जानते ఇప్పుడే हैं। మీకు ఆలోచన వచ్చి ఉంటుంది, अभी आपको सोच आया होगा, ఏబు యేసు ప్రభును చూచాడా చూడలేదా? क्या आयुब मसीह यीशु को देखा है या नहीं? నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచని నేను ఎరుగుదును. मेरा छुड़ाने वाला जीवित है, अंत में वो पृथ्वी पर खड़ा होगा। मैं इस बात को जानता हूँ। ఏబు చూశాడో చూడలేదా? आयुब ने देखा कि नहीं देखा? చూశాడు. देखा है। యేసు ప్రభు శిలువలో పెద్ద కేక వేసినప్పుడు यीशु मसीह जब क्रूस में ऊंची आवाज से चिल्लाया था, సమాధులు లేవబడ్డాయి, कब्र खुल गए थे, సమాధులు తెరవబడ్డాయి. कब्रें खुल गई थी। అప్పుడు ఏబు లేచాడు. तब आयुब भी जी उठा है। అప్పుడు యెరూషలేములో तब यरूशलेम में యేసు ప్రభు లేచిన తర్వాత यीशु मसीह के जी उठने के बाद యెరూషలేములో పరిశుద్ధుల యొక్క శరీరాలు కనబడ్డాయని రాసిపెట్టాడు. यरूशलेम में गलियों में पवित्र लोगों का शरीर दिखाई दिया అప్పుడు करके लिखा। యోబు యేసును చూశాడు. तब ये आयुब यीशु को देखा है। చూసారా? देखा ఎంత మర్మమైన గ్రంథం ఈ గ్రంథం. कितना गुप्त बातों से जुड़ा हुआ ये ग्रंथ है। ప్రతి ఒక్కటి నెరవేర్పు 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 నెరవేర్పు. हर एक बात जो है पूरा होता हुआ है। యోబు आयुब యేసును చూశాడు. यीशु को देखा है। భూమి మీద నేను చూస్తానన్నాడు. इस पृथ्वी पर देखूंगा बोला। నా భార్య నాకు తెలీదు, मेरा पत्नी को लेकर मुझे कोई पता नहीं। ప్రతి ఒక్కరు కూడా हर एक నా మట్టుకు నేను, मैं अपने आप ही, నా భర్తో
मेरे पति हो నా భార్య, या पत्नी, నా పిల్లలు, मेरे बच्चे, నా బంధుమిత్రులు, मेरा रिश्तेदार, ఇవన్నీ ఉండవండి దేవుడు. ये सारे नहीं होता प्रभु में, ఇవన్నీ ఉండవండి. ये सारे नहीं होता. నా మట్టుకు నేను मैं अब केवल अपने ओर से ఏమంటున్నాడు? क्या कहता है? ప్రతి ఒక్కరి విశ్వాసం నా మట్టుకు నేను, हर एक विश्वास से कहना कि मैं अपने ओर से खुद से, నా మట్టుకు నేను చూస్తాను. मैं खुद अपने ओर से అందుకని देखूंगा. విశ్వాసాన్ని పోగొట్టుకోబాక. इसलिए विश्वास को नहीं खोने देना. మనం అన్ని జనుల మధ్యలో ఉంటున్నాం. हम अन्य जाति के बीच में हैं. మనం మన కుటుంబంలో కొంతమంది రక్షించబడలేదు, हमारे परिवार में कुछ लोग उद्धार नहीं पाया, రక్షించబడలేదు. कुछ लोग उद्धार नहीं पाया. వాళ్ళలాగా మనం ఉండకూడదు. उनकी समान हम नहीं रहना है, మనం ఉండకూడదు. नहीं रहना మనం है. రక్షించబడ్డాము. हम उद्धार पाए हुए लोग, మన రక్షణ మనం కాపాడుకోవాలి. हमारे उद्धार को हम बचा के रखना है. మనం వెనకని చేయకూడదు. हम पीछे हटने वाला नहीं होना चाहिए. అందుకే అంటాడు इसलिए कहता है ఏబు, आई నా మట్టుకు నేను చూచేదను. मैं खुद अपने आंखों से नीचे देखूंगा. నా భార్య చూసిందో చూడదు, मेरे पत्नी पता नहीं देखेगी नहीं నా देखेगी, బిడ్డలు చూస్తారో मेरे చూడదు, बच्चे मालूम नहीं देखेंगे कि नहीं, నా బంధుమిత్రులు చూస్తారో मेरे చూడదు. रिश्तेदार पता नहीं देखेगा कि नहीं నా देखेगा. మట్టుకు నేను చూస్తాను. मैं तो खुद अपने आंखों से देखूंगा. కాబట్టి నీ మట్టుకు నీ విశ్వాసాన్ని కాపాడు. इसलिए आप अपना विश्वास को बचा के रखो. నిలబడ్డ వాళ్ళు जो खड़े हैं పడకుండా ఉండాలని చూసుకోండి. ना गिरने के लिए ध्यान रखिए. నిలబడ్డ వాళ్ళు, जो विश्वास में खड़े हैं, రక్షణలో నిలబడ్డ जो వాళ్ళు उद्धार में खड़े हैं, పడిపోకుండా చూసుకోండి. कभी ना गिरे. బాప్తీసం తీసుకున్న మీరు, जो बपतिस्मा लिए आप, మీకు వెనకమాల ఇంకా ఉన్నారు, आपके पीछे और भी लोग हैं, సంఘంలో ఉన్నారు. कलीसिया में भी వాళ్ళు हैं. మిమ్మును చూసి, वो लोग आपको देखकर, మీ ఎదుగుదల చూసి आपको प्रभु में बढ़ते हुए देखकर వాళ్ళు కూడా ఆశ కలిగి ఉండాలి. वो भी आशा रखना है. మేము కూడా బాప్తీసాలు हम తీసుకోవాలి. भी बपतिस्मा लेना है, మేము కూడా బాప్తీసాలు हम भी बपतिस्मा लेना है. మొన్న మేము ఆంధ్ర వెళ్ళినప్పుడు जब हम आंध्र गए थे సిస్టర్ గారి వాళ్ళ తల్లి గారి ఇంట్లో ఒక ఆమె పనిచేస్తుంది. तो सिस्टर की मम्मी के घर में एक औरत काम करती थी. ఆమె ఏమన్నదంటే, సిస్టరు सिस्टर ने उनसे क्या कही, నువ్వు బాప్తీసం తీసుకున్నావు అని అడిగింది. आपने क्या बपतिस्मा लिया करके ఆమె पूछा. ఏమని తెలుసా? उसने क्या बोला पता है? బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతగా ప్రభువులో ఉంటున్నారమ్మా, మేము తీసుకోవటానికి అంది. उसने कही जो बपतिस्मा ले चुके हैं वो लोग कितना प्रभु में चल रहे, हम लेने के लिए ऐसे करके बोला. ఎంత మాట చూసారా? देखा कितनी बड़ी बात बोली. ఏముంది? क्या बोला? నువ్వు బాప్తీసం తీసుకుని అడిగితే, आपने बपतिस्मा लिया करके पूछा. బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతగా ప్రభువులో పడగలుగుతున్నారు, जो बपतिस्मा लिए वो कितने प्रभु में चल रहे, क्या మేము ఎందుకు తీసుకోవాలి? हम क्यों ले? అంటే బాప్తీసం తీసుకున్న వాళ్ళు తీసుకోని వాళ్ళ కోసం ఆటంకంగా ఉండకూడదు. यानी कि बपतिस्मा जो ले चुके हैं, जो नहीं लिया उनके लिए रुकावट नहीं बनना చూసే चाहिए. ఆయనకి చాలా ఆటంకంగా ఉన్నారు. देखा उस विश्वासी के लिए कितना रुकावट है वो लोग. అందుకని इसलिए మనలో వాక్యం సమృద్ధిగా ఉండాలి, वचन हमारे अंदर भरपूर से होना చాలా चाहिए, సమృద్ధిగా ఉండాలి. भरपूर से होना चाहिए. పూర్తిగా మన లోకం నుంచి వేరైపోవాలి, पूर्ण रीति से संसार से अलग होना ప్రభువులో है, ఎదగాలి. प्रभु में बढ़ना है. సైతాను చాలా చలాగ్గా తిరుగుతున్నాడు, शैतान बड़ी उतावली से घूम रहे, బాగా తిరుగుతున్నాడు. बड़ा उतावली से घूम रहे. ఎవరిని పడగొడదామా, किसको गिराऊं, ఎవరిని పడగొడదామా, किसको गिराऊं, ఎవరిని బలహీనం చేద్దామా, किसको कमजोर करूं, ఎవరిని బలహీనం किसको చేద్దామా, कमजोर करूं बोल. జాగ్రత్తగా ఉండాలి. इसलिए सावधान से रहना. ఆఖరి దినాల్లో ఉన్న आखिरी दिनों में है, యేసు ప్రభు రావడానికి సమయం చాలా దగ్గరలో यीशु ఉంది. मसीह का आने का समय बड़ा नजदीक है. ఈ సమయంలో బాగా బలంగా ఉన్నవాళ్ళు ధన్యులు. इस समय जो प्रभु में मजबूत रहेगा वो धन्य होंगे. ముందు జరిగిపోయింది, जो पहले जो कुछ हो गया, ఇప్పుడు బలంగా ఉండండి, अभी तो फिलहाल मजबूती से रहो, ఇప్పుడు బలంగా ఉండండి. अभी प्रभु में ఎందుకంటే से ఆఖరి रहो, దినాల్లో మనం क्योंकि आखिरी दिनों में है. రండి आइए చిన్న ప్రార్థన చేద్దాం, छोटी सी प्रार्थना తల करें, వంచుదాం. सर झुकाकर. వందనాలు ప్రభు, धन्यवाद प्रभु जी, స్తోత్రాలు నాయన. स्तुति हो. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. अभी तक आपने हमसे बात की. యేసు ప్రభుగా కుమారుడి లోకానికి వచ్చి मसीह यीशु पुत्र बनकर इस संसार తన में आए. సొంత కుమారుని పంపి हाँ, परमेश्वर अपना खुद को पुत्र को పాప भेजा. శరీర ఆకారంలో ఈ లోకానికి పంపి पाप शरीर आकार में संसार में भेजा. పాపానికి దండన నీ యొక్క కుమారుని యందు విధించారు. पाप का दंड जो अपने पुत्र के ऊपर ही ला दिया. అసలైతే పాపం చేసింది మేము, आखिर तो पाप हमने किए हैं. మమ్మల్ని కొట్టాలి, हमें मारना था, మమ్మల్ని హింసించాలి, हमें ताड़ना देना మా था, రక్తాన్ని ఒలికించాలి. हमारा लहू निकालना था. కానీ लेकिन మా పాపాలన్నీ మీరు మోసుకున్నారు, हम सबके पापों को आपने उठाया, ఎందుకంటే అందరూ పాపం చేశారు. क्योंकि सबने पाप किया है. ఒక పాపి రక్తం ఒక పాపికి విమోచన కలగనీదు. एक पापी का लहू एक पापी का छुटकारा नहीं दे सकता. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, पवित्र आत्मा ధర్మశాస్త్రానికి సమాప్తి యేసు ప్రభువే. व्यवस्था का पूरा करने वाला यीशु मसीह है. యేసు ప్రభువే ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు. मसीह यीशु ही व्यवस्था को पूरा करने के लिए आए हैं. అదిగో ధర్మశాస్త్రంలో గొర్రె పిల్ల ఉంది, व्यवस्था में मेमना है, యాజకులు ఉన్నారు. याजक है, అదిగో నిర్దోషమైన గొర్రె పిల్ల కావాలి. निर्दोष मेमना चाहिए. ఒక పాపికి నిర్దోషమైన గొర్రె एक పిల్ల पापी के लिए निर्दोष मेमना అదిగో चाहिए. యేసు ప్రభు గొర్రె పిల్లగా కనిపించాడు. यीशु मसीह मेमने के समान ఇదిగో दिखाई ఈయనే पड़ता है. గొర్రె పిల్ల, ये देखो यही ఆ मेमना है, నిర్దోషమైన గొర్రె పిల్ల. ये निर्दोष मेमना. మన కొరకు ఒక గొర్రె పిల్ల కావాలి, हमारे लिए कि मेमना चाहिए, మన కొరకు ఒక గొర్రె పిల్ల వధించబడాలి. हमारे लिए कि मेमना का वध किया जाना है. అందుకే తన సొంత కుమారుని పంపించాడు. इसलिए अपना खुद का पुत्र को भेजा ఆయన है. పాపం ఎరగడు, वो पाप नहीं जानता था, పాపుల మధ్యలో ఉన్నాడు, पापियों के बीच में रहा, పాపం అంటనీ లేదు. पाप को नहीं छुआ. మనం కూడా పాపుల మధ్యలో ఉన్నాం, हम भी पापियों के बीच में हैं. మనం
బంధుమిత్రుల మధ్యలో ఉన్నాం, रिश्तेदारों के बीच में है, ఇలాంటి సమాజంలో ఉన్నాం, ऐसे समाज में है, అలాంటి విశ్వాసుల మధ్యలో ఉన్నాం, ऐसे అవిశ్వాसियों के बीच में है, అలాంటి అన్ని జనుల మధ్యలో ఉన్నాం, अन्य जातियों के बीच में है, సంఘానికి రాని వాళ్ళు, సంఘం అంటే తెలియని వారి మధ్యలో ఉన్నాం. कलिशे में नहीं आते, कलिशे का मतलब नहीं पता, ऐसे लोगों అలాంటి के बीच వాటిలో में మనం है, మాట్లాడకూడదు. ऐसे लोगों का बात हम नहीं सुनना है. మనం రాకడ విశ్వాసాన్ని हम పోగొట్టుకుంటాం. आगमन का विश्वास को खो बैठेंगे మన अगर सुनेगा तो. విమోచకుడిని మనము బలపరచలేము. हमारे वो छुड़ाने वालों को हम बल नहीं दे सकते, మన మనలో వాక్యం సమృద్ధిగా ఉండదు. हमारे अंदर वचन भरपूर से नहीं होगा. కాబట్టి ఏమంటాడు, इसलिए आयुब कहता నా है, మట్టుకు నేనే బలపడతాను, मैं अपने आप बल प्राप्त నేను करूंगा, ప్రభువుని చూస్తాను. मैं प्रभु को देखूंगा. మనం కూడా हम भी ఇప్పుడు చనిపోతే अगर हमारी मृत्यु होगा भी, రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు कल यीशु आएगा, సమాధులు తెరవబడతాయి, कब्रें खुल जाएंगी, అప్పుడు యేసు ప్రభుని చూస్తాం. तब यीशु को देखेंगे. బ్రతికుంటే जीवित रहेगा, సజీవులుగా ఉంటే जीवित रहेगा तो యేసయ్య మేఘాల మీదకి వచ్చినప్పుడు यीशु जब बादलों में आएगा, రెప్పపాటులో మారిపోతాం. पलक झपकने के యేసయ్యని साथ बदल కలుసుకుంటాం. जाएंगे. यीशु को देख మనం కూడా पाएंगे, యేసుని చూస్తాం. हम भी यीशु को देख నా पाएंगे, మట్టుకు నేను చూస్తాను. अपने ओर से खुद देखेंगे. నిలబడ్డ వాళ్ళు పడిపోకుండా जो खड़े हैं स्थिर हो जाए, నీ ना మట్టుకు गिरे. నువ్వు రక్షించబడు. अपने आप को सावधान रखे, వెనక్కి తిరిగి చూడొద్దు, पीछे मुड़ के मत देखे, వెనక్కి చూడొద్దు. पीछे मुड़ के మొదటి नहीं ప్రేమను देखे. పోగొట్టుకో, पहला प्यार को नहीं खोना, మొదటి ప్రేమను पहला పోగొట్టుకో. प्यार को नहीं खोना है. కాబట్టి ప్రభువులో మనం బలపడదాం. इसलिए प्रभु में बल నీ प्राप्त, దాసుని ద్వారా మాట్లాడినటువంటి प्रभु आपके दास के दर जो वचन ఈ बताया, జీవం కలిగిన మాటలు ये जीवित बात है, 100కి 100 పాళ్ళు విడలో ఫలించునుగా. 100 के 100 गुना फलवंत होने पाए. యేసు నామములో అడుగుచున్నాను. यीशु के नाम से मांगते हैं पिता, आमीन. आमीन. मृता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगानुयुग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन. आमीन. हालेलुया. हालेलुया, हालेलुया. हालेलुया.